కిలివేటి సంజీవయ్య వేనాటి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన కుప్పంపాటి రాజేశ్వరమ్మతో పాటుగా 40 కుటుంబాల సభ్యులు వైఎస్ఆర్సీపీలో చేరారు. కుప్పంపాటి రాజేశ్వరమ్మ మాట్లాడుతూ, నేను గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, ఏ రోజు కూడా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టే పార్టీలో ప్రతిదీ చేశాననే కానీ ఎవరు వద్ద ఒక్క రూపాయి ఆశించలేదని చెప్పుకొచ్చారు. నా సొంత నిర్ణయంతోనే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినా కానీ దీనిలో ఎవరి ప్రమేయం లేదు అని మీడియా ముఖంగా తెలియజేశారు. రాబో శాసనసభ ఎన్నికలో కిలివేటి సంజీవయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, అలాగే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. నేను వచ్చి ఈరోజు కొత్తగా పనిచేసేది ఏం లేదు. వేనాటి మున్రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా నాన్న, ఆ తర్వాత మా ఆయన, నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి అక్కడ రాజకీయ జీవితాల్లో మేము కష్టపడుతూ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు అక్కడ మాకు జరిగే అవమానాలు, మమ్మల్ని వాళ్ళు మాట్లాడే విధము, వాళ్ళు మమ్మల్ని చూసే విధం నచ్చక బయటికి రావడం జరిగింది. అది కూడా ఒకసారి 2 సార్లు కాదు. పెద్ద ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా మేము సరే పార్టీ కోసం పనిచేయాలని అన్ని విధాలుగా సర్దుకొని, ఎన్ని బాధలు ఉన్నా మనసులో పెట్టుకొని వెళ్ళి ఆడ పార్టీ కోసం పనిచేయాలనుకున్నాము. కానీ అక్కడ ఏవి కూడా అనుకూల పరిస్థితులు కనిపించట్లేదు. 40 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, ఒక పార్టీని నమ్ముకొని మగవాళ్ళను రాజకీయం చేయడం గొప్ప విషయం కాదు. ఒక అమ్మాయి బయటకు వచ్చి రాజకీయం చేయాలి, లేకపోతే బయటకు వచ్చి ఏమైనా మాట్లాడాలి అంటే ఎంత ఇబ్బందో. ఫ్యామిలీని ఫేస్ చేయాలి, పబ్లిక్ని ఫేస్ చేయాలి, ఎవరు ఏమన్నా ఓర్చుకోవాలి. ఇవన్నీ దాటుకొని వచ్చి మేము రాజకీయం చేస్తున్నామంటే మాకు అక్కడ రెస్పెక్ట్ కావాలి. ఫస్ట్ మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చిన కాడే రాజకీయం కూడా నిలకడగా నిలబడుతుంది. టీడీపీలో అలాంటి రెస్పెక్ట్ లేదు. మహిళా సీట్ తెచ్చుకున్నావే కానీ మహిళల్ని రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ పెట్టుకునే నాయకత్వం టీడీపీలో లేదు. అందుకనే మనసు చాలా కష్టపడింది. ప్రతి ఎలక్షన్లో నేను ఎంత కష్టపడి ఉంటాను. నేను అందరిలాగా ఫోటోలకి పోజులు ఇవ్వాలి, లేకపోతే పబ్లిక్లో వచ్చి నిలబడాలి, వాళ్ళలాగా వీళ్ళలాగా నేను వచ్చి అక్కడ కష్టపడలేదండి. నిజంగా కష్టపడ్డా. ఇంతవరకు టీడీపీలో ఒక్క రూపాయి నేను సొంతంగా అక్కడ ఖర్చు పెట్టానే కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి నేను తినిన పక్షాన పోలేదు. అలాగ పార్టీ కోసం న్యాయంగా నేను పనిచేస్తే నన్నంత చులకనగా చూడడము నాకు